నేను కోల్పోయిన ప్రేమ నాకు దక్కింది అంటూ శోభితా ధూళిపాల ఒక క్యాప్షన్ పెట్టి దానికి పెళ్లికి సంబంధించిన ఫొటోస్ షేర్ చేయడం జరిగింది. సో ఈ ఫొటోస్ చూస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళిద్దరు లైఫ్ లో కూడా ఫుల్ హ్యాపీనెస్ రావాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ టు దెమ్. అండ్ మెయిన్లీ ఇప్పుడు శోభితా ధూళిపాలకు సంబంధించి తను మోడలింగ్ లో కెరియర్ స్టార్ట్ చేసింది, అసలు మిస్ ఇండియాగా గెలిచింది కూడా. కానీ తనకి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిందంట. అసలు ఏం జరిగింది ఏంటి దాని గురించి అంటే మొత్తానికి అయితే రీసెంట్ గా శోభితా ధూళిపాల నాగచైతన్య పెళ్లి అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎవ్వరు కూడా జరగని అంత ఘనంగా వాళ్ళ పెళ్లి జరిగింది, సాంప్రదాయబద్ధంగా కూడా జరిగింది. అయితే చాలా మంది ఫోటోలు షేర్ చేశారు, వైరల్ అయిపోయిన అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు తనలో తను ఎక్స్ప్రెస్ చేసుకుంటుంది. అంటే నేను ఇంతవరకు కూడా కోల్పోయిన ప్రేమ నాకు చైతన్య రూపంలో దక్కింది, నేను అందరినీ కూడా నేను చైతన్య రూపంలోనే ఇప్పుడు నేను చూసుకుంటాను అని ఒక క్యాప్షన్ పెట్టి కూడా తను పెళ్లికి సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది. అయితే ఈ క్రమంలోనే తన కెరీర్ గురించి కూడా తన లైఫ్ లో పడిన స్ట్రగుల్స్ కావచ్చు అన్నిటి గురించి చెప్పడం జరిగింది. అంటే ఒక మోడలింగ్ రంగంలోకి ముందుగా వచ్చినప్పటికీ చాలా మంది ఏమన్నారంటే అసలు నీ ముఖం చూసుకున్నావా, అసలు నీ ఫేస్ దేనికైనా సెట్ అవుతుందా, నువ్వు బ్యాక్గ్రౌండ్ లో ఉన్న మోడలింగ్ కూడా పనికి రావు, ఇట్లా ముఖం మీద చెప్పేటోళ్ళంట. సో ఒక ముఖం మీద చెప్పినప్పుడు ఏ కంపెనీ అయితే కించపరుస్తూ ఆమె మాట్లాడిందో అదే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యేంత వరకు తన కృషితోని పట్టుదలతోని కష్టపడి ఆ స్టేజ్ కి వచ్చింది. సో ప్రజెంట్ అయితే మంచి మంచి సినిమాలు చేస్తూ చాలా మంచి పేరు అయితే వచ్చింది. సో మొత్తానికి అయితే వాళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ ఇవన్నీ కూడా పంచుకుంది అనమాట. నిజానికి శోభితా ధూళిపాలకు సంబంధించి తను గూఢచారిలో అప్పట్లో తన సినిమాలో చేసినప్పుడు చాలా మంది ఈమె యాక్ట్రెస్ ఏంటి అసలు ఈమెకి యాక్టింగ్ వచ్చా అన్న. దాని తర్వాత సినిమా చూసిన తర్వాత చాలా బాగా చేసింది అన్నారు. దాని తర్వాత అమ్మాయి బాలీవుడ్ లోకి వెళ్ళిపోయింది, హీరోయిన్ గా చేసింది, అక్కడ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది, పెద్ద పెద్ద సినిమాలలో మంచి మంచి క్యారెక్టర్స్ చేసింది. అసలు తన క్యారెక్టర్స్ కొన్ని కొన్ని ఎట్లా అంటే చాలా బోల్డ్ గా ఉన్నప్పటికి కూడా అందులో ఒక మీనింగ్ ఉన్న క్యారెక్టర్స్. అదే కాకుండా రీసెంట్ టైమ్స్ లలో వచ్చిన ఉంగ్లీ పేనా చావుంగి అనే సాంగ్ కానీ ప్రతి ఒక్కటి కూడా శోభిత ఏంటి అనేది చూపించుకుంది. ఇంకోటి అమ్మాయి తెలుగు అమ్మాయి అయి ఉండి తమిళ ఇండస్ట్రీలో మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక కొత్త పేరుని సంపాదించుకుంది. నిజానికి పొన్నియిన్ సెల్వంలో అసలు తన క్యారెక్టర్ చూసిన తర్వాత ఎప్పుడైతే దాని తర్వాత వచ్చిన ఇంటర్వ్యూస్లలో నేను తెలుగు అమ్మాయినండి, నేను వైజాగ్ అమ్మాయిని, అసలు తెలుగు అమ్మాయి, అసలు తెలుగు అమ్మాయి ఇంత వరల్డ్ వైడ్ ఇంత ఫేమస్ ఉందా అని చెప్పేసి అందరూ కూడా షాక్ అయ్యారు. వాళ్ళ స్టోరీస్ చూసినప్పుడే డోంట్ జడ్జ్ బై బుక్ బైట్స్ కవర్స్ అని బయట మనం చూసి దేని కూడా జడ్జ్ చేయొద్దు. ఇప్పుడు తన మొహాన్ని చూసి ఎవరైతే కించపరిచారో ఇప్పుడు వాళ్ళందరూ కూడా నోట్ మీద వేలేసుకుంటారు. నిజానికి ఒకనొక టైంలో తను మిస్ ఇండియా అయినప్పుడు చాలా అంటే చాలా అందంగా ఉంది, ఇప్పటికంటే అప్పుడు ఇంకా అందంగా ఉంది. అయితే తనకేందంటే రీసెంట్ గా శ్రీ సత్య ఒక ఇంటర్వ్యూలో అంటది, ఏం లేదండి ఇక్కడ కొంచెం సర్జరీలు ఇంపార్టెంటే, అది తప్పేం కాదు అని. దాని తర్వాత తను ఎట్లా అంటే సర్జరీ ఏం చేయించుకోలే, లైక్ మొత్తం ప్లాస్టిక్ సర్జరీ అన్నట్టుగా ఏం లేదు, జిమ్స్ చేస్తూ అండ్ అదే క్రమంలో కొంచెం లిప్ ఫిల్లర్స్ కానీ ఇవన్నీ వేయించుకున్నారు తప్పించి నథింగ్ లైక్ అండ్ బాగా సర్జరీస్ అన్నట్టు కూడా ఏం చేయించుకోలేదు. బట్ తన లైఫ్ లో చూపించింది, నేను ఎక్కడైతే నన్ను తిట్టారో ఆ ప్లేస్ లోనే మీరే నా సలాం కొట్టేటట్టు చేసుకుంటా అని చెప్పేసి తను నిరూపించింది. ఇవన్నీ షేర్ చేసుకుంది. అయితే నాగచైతన్య ఆయన గురించి చెప్తే అసలు ఈ పోస్ట్ మొత్తంలో కూడా నాగచైతన్య గురించి మాట్లాడింది, ఎక్కువగా పొగడతలు అన్నమాట, చాలా బాగా అర్థం చేసుకుంటాడని. ఎందుకంటే తినకి ముందు పెళ్ళైనట్టుగా అందరికి తెలియకపోవచ్చు, బట్ అయింది అయిన వార్తలు కొన్ని వినిపించాయి. కానీ నా చైతన్యకైతే అయింది. తనకి అక్కడ మిస్కమ్యూనికేషన్ అక్కడే అర్థం చేసుకోలేకపోవడం, ఎందుకంటే వాళ్ళ కమ్యూనికేషన్ డిఫరెంట్ ఉంటుంది. అసలు ఏంటి ఏ సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయలేకపోవడం, తను సినిమా ఇండస్ట్రీ ఎట్లా ఇంకా అదొక మిస్కమ్యూనికేషన్ ఎరా అన్నట్టుగానే ఉంది ఆయనకి. కానీ ఇప్పుడు మాత్రం ఆయన రీసెంట్ గా రానా దగ్గుబాటి, అది షో అని చెప్పలేము, ఇట్స్ లైక్ టాక్ షో, ఇట్స్ లైక్ అ ఫన్ షో, అన్ని మిక్స్డ్ ఉంటాయి. సో అందులో సుమంత్ వాళ్ళ మిహికా వచ్చింది, వాళ్ళ సిస్టర్ వచ్చారు, సో అందరు ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి అందులో మాట్లాడుతూ నిజం చెప్తున్నా నాకు 2 పిల్లలు చాలరా, 50 వచ్చేసరికి గడుపుకుంటూ హ్యాపీగా ఉంటాను, నేను వెంకటేష్ మామయ్య లాగా నేను ఒక పెద్ద ట్రైన్ పోగే వద్దు, నాకు 2 పిల్లలు చాలు. అండ్ శోభిత ఇస్ వెరీ వెరీ అండర్స్టాండింగ్. అసలు ఇప్పుడు నాకు ఈ సిచ్యువేషన్ ఉంది అంటే తను అర్థం చేసుకొని తను కామ్ అయిపోతుంది అంట తెలుసా. లైక్ ఇప్పుడు ఏదైనా మాట్లాడుతూ ఉంటే తనకి ఇన్ కేస్ నచ్చలేదు అనుకో,
ఓకే నాగ చైతన్యకి ఇది నచ్చట్లేదు అని చెప్పి తనే కామ్ అయిపోవడం కానీ, ఆమె ప్రతి సిచ్యువేషన్ ఇంకోటి ఫ్యామిలీని బాగా అర్థం చేసుకుంటా, నాగార్జునని కానీ అమలాని కానీ ఓకే అక్కడ సిచ్యువేషన్ ఇట్లా ఉంది అని చెప్పేసి చాలా బాగా అర్థం చేసుకుంటాను. అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా నేను చైతన్య రూపంలో చూసుకుంటా, నా అసలు ఇంత ప్రేమ నాకు దొరుకుతుందని కూడా అనుకోలేదు, నా లైఫ్ లో నేను ఏవైతే కోల్పోయానో అవన్నీ కూడా చైతన్య రూపంలో నాకు వచ్చినాయని ఇప్పుడు తను ఫోటోలు అయితే షేర్ చేసి వైరల్ అవుతున్నాయి.